సో ఇదొచ్చేసి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. తెలుగులో చేసే జాబ్ అనమాట. తెలుగు కమ్యూనికేషన్ చక్కగా ఉంటే సరే మీరు ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. శాలరీ వచ్చేసి 28,000 పర్ మంత్ అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చక్కగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అప్లై అయితే చేసుకోండి. ఎప్పుడు క్లోజ్ అవుతుందో చెప్పలేము. సో ఇమ్మీడియేట్‌గా చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ కంప్లీట్‌గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తే కనుక మీకు అర్థమైతే అవుతుందన్నమాట. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. విష్లింగ్ కంపెనీ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్ రోల్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్. సో తెలుగు అండ్ అలాగే కన్నడ, మలయాళం ఈ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఆ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా రిమోట్ పొజిషన్, వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీ ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో 1 వీక్ ఏగో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడైనా క్లోజ్ అయిపోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. నా వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో హ్యాపీగా మీ ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ది జాబ్ కనుక చూసుకున్నట్టు కస్టమర్ ఎక్స్పీరియన్స్ అసోసియేట్ అనమాట. అబౌట్ విష్లింక్ ఈజ్ ఏ వెల్ ఫండెడ్ ఎర్లీ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. సో ఇది వచ్చేసి ఈ కామర్స్ అండ్ సోషల్ మీడియా సంబంధించిన ప్లాట్ఫామ్ అనమాట. లైక్ అమెజాన్, మీషో అండ్ అలాగే ఫ్లిప్కార్ట్, డిఫరెంట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి చూడండి. సో అలా ఇది కూడా ఈ యొక్క ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్తో ఇది కూడా కొలాబరేట్ అయ్యి వర్క్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క వర్క్ ఏంటంటే మీరు కస్టమర్స్కి క్వైరీస్ని మీరు రిజాల్వ్ చేసే విధంగా మీ యొక్క వర్క్ అయితే ఉంటుందన్నమాట. వాట్ వుడ్ యూ బీ డూయింగ్ కనుక చూసుకున్నట్లయితే రెస్పాండ్ ప్రాపర్లీ టు కస్టమర్ ఎంక్వైరీస్ వయా ఆన్లైన్ చాట్ అండ్ కాల్స్ అనమాట. సో చాటింగ్ ద్వారా అండ్ అలాగే వయా ఫోన్ కాల్స్ ద్వారా మీరు వాళ్ళ యొక్క క్వైరీస్ని రిజాల్వ్ చేసే విధంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా సరే మీరు రిజాల్వ్ చేసే విధంగా మీ యొక్క వర్క్ అయితే ఉంటుందన్నమాట. బిల్డ్ అండ్ మెయింటైన్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ క్రియేటర్స్, అండర్స్టాండింగ్ దేర్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ప్రొవైడ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనమాట. సో ఇక ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి మీరు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసే విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఎన్ష్యూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ బై అడ్రస్సింగ్ కన్సర్న్ అండ్ క్వైరీస్ అనమాట. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా మీరు వాళ్ళ యొక్క క్వైరీస్ని రిజాల్వ్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. డెమాన్స్ట్రేట్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి మీకు. స్టే అప్డేటెడ్ ఆన్లైన్ ప్రోడక్ట్ అప్డేట్స్ అండ్ అలాగే కంపెనీ పాలసీస్ అనమాట. కంపెనీ పాలసీస్ అండ్ అలాగే ఈ యొక్క ప్రోడక్ట్ అప్డేట్స్ ఏ ఉన్నా సరే మీరు ముందుగా అప్డేటెడ్గా ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాచ్ రీల్స్ అండ్ అలాగే యూట్యూబ్ వీడియోస్ ఎవ్రీడే, లెవెల్ అప్ ఆన్ యువర్ ఫ్యాషన్ సెన్స్ అండ్ అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ సోషల్ మీడియా స్ట్రాటజీస్ ఫర్ క్రియేటర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్ collaboratively with cross-functional teams to improve overall support team experience. Assisting customers in regional languages Telugu, Kannada and అలాగే మలయాళం, తమిళ్. సో ఎన్షూరింగ్ క్లియర్ అండ్ పర్సనలైజ్డ్ కమ్యూనికేషన్ అనమాట. సో ఈ యొక్క లాంగ్వేజ్ మీకు ఇందులో ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. తెలుగు వచ్చిన వాళ్ళు అండ్ అలాగే కన్నడ వచ్చిన వాళ్ళు, మలయాళం వచ్చినా సరే, సో ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చినా సరే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్ కనుక చూసుకుంటే ఇఫ్ యు ఆర్ ఏ కంటెంట్ క్రియేటర్ యువర్ సెల్ఫ్ ఆర్ హ్యావ్ వర్క్డ్ క్లోజ్లీ ఇన్ ద సోషల్ మీడియా స్పేస్ వీ లైక్ యూ ఆల్రెడీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎబిలిటీ టు ఆర్టికులేట్ ఇన్ఫర్మేషన్ క్లియర్లీ అండ్ కన్సీవ్లీ అనమాట. నెక్స్ట్ మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. కెపాసిటీ టు అనలైజ్ ఇష్యూస్ అండ్ అలాగే ప్రొవైడ్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ నాలెడ్జ్ అండ్ అలాగే అండర్స్టాండింగ్ ఆఫ్ ది కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనమాట. ప్రోడక్ట్ గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఎలా ఏంటి అనేది సో మీరు అర్థం చేసుకుని ఆ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ అలాగే సర్వీసెస్ గురించి వాళ్ళ క్వైరీస్కి మీరు రిజాల్వ్ అయితే చేస్తూ ఉండాలి. వాళ్ళకి కస్టమర్స్కి చెప్తూ ఉండాలన్నమాట. టీమ్ కొలాబరేషన్, విల్లింగ్నెస్ టు వర్క్ కొలాబరేటివ్లీ విత్ అదర్ టీమ్ మెంబర్స్ అండ్ ఇష్యూస్ రెజల్యూషన్ అనమాట. ఎథోషన్ ఫర్ ఆల్ థింగ్స్ డిజిటల్ అండ్ లవ్ ఫర్ ద క్రియేటర్ కమ్యూనిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి charismatic communicator with outstanding interpersonal skills, creatively and adaptably in a fast-paced, evolving environment. Proficiency in Tamil, Telugu, Kannada and Malayalam is essential for effective communication with a diverse customer base. Above everything, willing to work constructively and keep
ఇంప్రూవింగ్ అండ్ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే వీఆర్ కమిటెడ్ టు ప్రొవైడ్ ది బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఫర్ యూ to help with this we have a following benefits available for our employees అన్నమాట. కాంపిటేటివ్ శాలరీ ఉంటుంది, జనరస్ ESOPs అండ్ అలాగే రీలొకేషన్ బోనస్ అండ్ అలాగే లెర్నింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, డెడికేటెడ్ బడ్జెట్స్ అండ్ అలాగే కంపెనీ స్పాన్సర్డ్ న్యూస్ లెటర్స్ అండ్ అలాగే బుక్స్, చాట్ జీపీటీ సబ్స్క్రిప్షన్స్, రెగ్యులర్ టీమ్ అవుట్స్టాండింగ్స్ అండ్ అలాగే డిస్కౌంటెడ్ హెల్త్ ప్లాన్స్, జిమ్ మెంబర్షిప్స్ అండ్ అలాగే ఇండస్ట్రీ ఇన్సైట్స్ ఆన్ గ్రోయింగ్ యువర్ సోషల్ మీడియా ఇఫ్ యు ఆర్ ఏ క్రియేటర్ ఎక్స్పీరియన్స్ విష్ లింక్ అనమాట. సో ఇవి వచ్చేసి మీకు బెనిఫిట్స్ అనేది ఉంటాయి, పర్క్స్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ ఉంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూడొచ్చు, మీరు ఈజీ అప్లై మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈజీ అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందట. మీ యొక్క నేము అండ్ అలాగే ఫోన్ నెంబరు అండ్ అలాగే మీ యొక్క మెయిల్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది సో అవన్నీ ఫిల్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే చూడొచ్చు, మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. రెజ్యూమ్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అప్లోడ్ యువర్ రెజ్యూమ్. సో అప్డేటెడ్ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత నెక్స్ట్ అని ఉంటుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫర్దర్గా మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏముంటుందో సో అవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఫిల్ చేసుకుంటూ వెళ్ళి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకు సెండ్ అవుతుంది అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం కంపెనీ వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అప్లికేషన్ ప్రాసెస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, క్లియర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.